జై తెలంగాణ, జై తెలంగాణ. దూరం కూడా ఉంది కదరా చేతు బటన్ బటన్ రాజనా. జై తెలంగాణ ప్రభుత్వం నశించాలి, ఐక్యత ప్రజా సంఘాల ఐక్యత, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తున్న కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులు అని ఈ బడ్జెట్, తెలంగాణకు నిధులు అని ఈ బడ్జెట్, తెలంగాణకు నిధులు అని ఈ బడ్జెట్, బడ్జెట్ తిరిగి నేడు వందల మంది విద్యార్థులు బలిదానాల తర్వాత సాధించుకున్న తెలంగాణ ఈరోజు కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి వల్ల, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ మొండి వైఖరి వల్ల తెలంగాణ తీవ్రంగా అన్యాయం అయిపోతోంది. ఏదైతే ప్రభుత్వము నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో పూర్తిగా తెలంగాణని విస్మరించింది, పూర్తిగా తెలంగాణ పట్ల వివక్ష చూపిందని నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఖచ్చితంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. మిగతా ఆంధ్రప్రదేశ్ కానీ వేరే రాష్ట్రాల్లో ఈరోజు బడ్జెట్కు పెద్దపీట వేయడం జరిగింది. ఈరోజు 8 ఎంపీలు ఇచ్చిన తెలంగాణకు ఈరోజు మొండి చేయి చూపించడం జరిగింది. ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొత్తం నిర్వీర్యం చేయడం జరిగింది. విభజన హామీలు ఏవైతున్నాయో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ, కాజీపేట రైల్వే కర్మాగారం కానీ, తర్వాత ఐఎంఈఐ కానీ, నవోదయ పాఠశాలలు కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కానీ, ఇవంతా జాతీయ హోదా ఇస్తా అని చెప్పి ఏ ఒక్క ప్రాజెక్ట్ని కూడా ఈరోజు అమలు చేయకుండా ఈరోజు బడ్జెట్లో మొండి చూపించడం జరిగింది. మన రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ యొక్క రిక్వైర్మెంట్ ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ రూపంలో ఇచ్చినా కూడా ఈరోజు బడ్జెట్లో ఎక్కడ తెలంగాణకు న్యాయం జరిగే విధంగా బడ్జెట్ రూపకల్పన చేయబడలేదు. ఈ బడ్జెట్ని నేను పూర్తిగా ప్రజా సంఘాల తరపుకెళ్ళి పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. ఈరోజు తెలంగాణలో పెద్ద ఎత్తున 8 ఎంపీ స్థానాలను బీజేపీ ఎంపీ స్థానాలను ప్రజలు ఇచ్చినప్పటికీ ఈరోజు తెలంగాణ వైపు పూర్తిగా వివక్ష చూపించారు, తెలంగాణ పూర్తిగా మొండి చేయి చూపించారు. తెలంగాణ మరి ఒకసారి అన్యాయం అయిపోయింది ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో అని చెప్పి మేము ప్రజా సంఘాలకు ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాము. కావున బీజేపీ మొండి వైఖరి నశించాలి. ఈ 8 మంది ఎంపీలు స్పందించకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎంపీలను తిరగనీయము. వాళ్ళు తక్షణమే ఈ తెలంగాణ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా రాజీనామా చేయవలసిందిగా బీజేపీ ఎంపీలని మేము బహిరంగంగా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే రానున్న రోజుల్లో మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో తిరగనీయమని చెప్పి ఏదైతే వేల మంది విద్యార్థుల బలిదానాలకి ఈరోజు దానికి ఒక అర్థం లేకుండా పోయింది. ఇంతమంది ప్రాణాలను పనంగా పెట్టుకుని సాధించుకున్న తెలంగాణకి ఈరోజు బీజేపీ ప్రభుత్వం మొండి చేయి చూపించడం జరిగింది. ఇకనైనా ప్రజల మేల్కొనండి. ఈరోజు మనము ఏదైతే ఆకాంక్షల కోసం తెలంగాణ సాధించుకున్నామో ప్రత్యక్షంగా పరోక్షంగా మళ్ళీ మన యొక్క ఆకాంక్షలను దెబ్బకొట్టడం జరిగింది ఈ బీజేపీ ప్రభుత్వం. మరి ఒకసారి మనమందరం సంఘటితమైదాము. ఈ బీజేపీ ప్రభుత్వం పైన మరి ఒకసారి పోరాటానికి మనము పిలుపునివ్వాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే 8 మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేసి చేయకపోతే మాత్రము తెలంగాణ తిరగనీయమని చెప్పి ఈ సభాముఖంగా ఈ బహిరంగంగా హెచ్చరిక చేస్తున్నామని చెప్పి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. దేశ బడ్జెట్ నిన్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు
తెలంగాణ రాష్ట్రం పైన సవితి తల్లి ప్రేమ కూడా చూపించలేదు. కన్నతల్లి అనుకున్నాము. బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో కన్నతల్లి అనుకుంటే సవితి తల్లి ప్రేమ కూడా చూపించలేదు. ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే ఎంపీలు గెలిచిండ్రో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 15,000 కోట్లు కేటాయించింది. అదే బీహార్కు 20,000 కోట్లు కేటాయించింది. తెలంగాణ రాష్ట్రంలో 200 మంది ఆత్మ బలిదానాలు చేసుకొని ప్రత్యక్ష రాష్ట్రము మా రాష్ట్రం వెనుకబడింది, నిధులు నియామకాలలో చాలా వెనుకబడి ఉన్నామని చెప్పేసి ప్రత్యక్ష రాష్ట్రం ఏర్పాటైంది. ఈ ప్రత్యక్ష రాష్ట్రం పైన కేంద్ర ప్రభుత్వము అప్పుడు రాష్ట్రము సపరేట్ కానప్పుడు వాళ్ళే అదే కేంద్ర మంత్రులు ఇక్కడ తెలంగాణలో పర్యటించి తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చిండ్రు. నిన్న జరిగిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్లు ఉన్నాయో అప్పుడు ఏమన్నారు, తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలను గెలిపిస్తే మేము తెలంగాణకు న్యాయం చేస్తామన్నారు. 8 మంది ఎంపీలను తెలంగాణ నుంచి కేంద్రానికి పంపిస్తే ఈరోజు తెలంగాణకు 0 చూపిన కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు తెలంగాణ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వానికి బడ్జెట్ కేటాయించినందుకు నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాము. జై తెలంగాణ. తెలంగాణ ఈరోజు కేంద్రము బడ్జెట్ నిన్న అమలు చేసింది. ఈరోజు మన రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ 8 మంది ఎంపీలు గెలిస్తే వాళ్ళు నోరు మెదపకుండా ఉన్నారు. ఆంధ్రాలో 3 ఎంపీలు మాత్రమే బీజేపీకి ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మిత్రపక్షంగా బీజేపీ పార్టీకి ఉన్నందుకు అక్కడ 16 ఎంపీలు ఆయనకు సపోర్ట్ చేసినందుకు ఆంధ్ర రాష్ట్రానికేమో 15,000 కోట్ల బడ్జెట్ ఇచ్చిండ్రు. అదేవిధంగా నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రానికి 14 మంది ఎంపీలు ఉన్నందుకొరకు అతనికి 20,000 కోట్ల బడ్జెట్ ఇచ్చిండ్రు. మన తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్న దురుద్దేశంతో మిత్రపక్షాలకు బడ్జెట్ అమలు చేసి మనకు మొండి చేయి చూపట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న 8 మంది ఎంపీలు తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఇక్కడ బడ్జెట్ రాకపోతే మొన్న మా యొక్క డీకేఆర్ నక్కా ఈ మైనార్ ఎంపీగా పార్లమెంట్ ఎంపీగా కొనసాగుతున్న డీకేఆర్ నక్కా గారు మీరు మొన్న ఏం చెప్పిండ్రు, విద్యార్థులకు కానీ రైతులకు వ్యవసాయ పరంగా కానీ మహిళలకు కానీ అందరికీ సమానమైన బడ్జెట్ వస్తుందని చెప్పిండ్రు. ఈరోజు అసలు బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటు చేయకపోతే వీళ్ళందరికీ ఏ విధంగా ఇవ్వబడుతుంది అక్క? ఒకసారి ఆలోచన చేయండి. ఈ బడ్జెట్ విషయంలో మీరు కానీ ఎంపీలు కొట్లాడి ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ రానియకపోతే మీ 8 మంది ఎంపీలను తెలంగాణ రాష్ట్రంలో తస్మత్ జాగ్రత్త తిరగనీయము కనుక మీరు ఖచ్చితంగా బడ్జెట్లు మళ్ళా రీప్లేస్మెంట్ చేసుకొని మన తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ తేవాలని మీ 8 మంది ఎంపీలకు తస్మత్ జాగ్రత్త అని కూడా చెప్తూ జై తెలంగాణ. నా పేరు సాయిబాబా, జిల్లా కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మహబూబ్ నగర్. నిన్న జరిగిన బడ్జెట్ కేంద్ర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే తెలంగాణకు వివక్షతను చూపించడం జరిగింది. అది ఎట్లా అంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్యాకేజీకి బీహార్కి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి కుర్చీ బచావ్ బడ్జెట్గా మేము అందరము అభివర్ణిస్తున్నాము. ఈ కుర్చీ బచావులు ఏమైపోయిందంటే 27 రాష్ట్రాలకు ఎక్కడ చూసినా కానీ కూడా వాళ్ళు పరిపాలించే బీజేపీ ప్రాంత రాష్ట్రాలకు ప్యాకేజీలు ఇవ్వడము, బీజేపీకి అంటే ప్రజలందరూ కూడా దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కేంద్ర బడ్జెట్ సమానంగా ఇవ్వాలి. అలాంటిది తెలంగాణకు ముఖ్యంగా బడ్జెట్లో ఎక్కడ కూడా తెలంగాణ వాక్యం లేకుండా బడ్జెట్ నిర్మించడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం అనేది బీజేపీ ఎంపీ బీజేపీ కేంద్ర మంత్రులు ఆలోచించాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలేదు, ఇంకోటి ఏఎంసీలు ఇవ్వలేదు, విద్యాపరంగా ఇవ్వలేదు. ఎక్కడ చూసినా కానీ కూడా విద్యకు వైద్యానికి ఉపాధికి ఎలాంటి బడ్జెట్లో కేటాయింపు లేకుండా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజనలో పెట్టిన తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను కానీ సంక్షేమ పథకాలను కానీ ఎక్కడ కూడా ఇవ్వలేదు. దీనికి అంతా నిరసన ఏముంది? ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాకు కేంద్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు వచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తారని చెప్పి ఓట్లు దడ్డుకొని 3 సార్లు ప్రధానమంత్రి అయిన మోడీ గారు కూడా ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నిర్లక్ష్యం చేయడం. ఎందుకు చేయడం జరిగిందంటే మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సీఎం ముఖ్యమంత్రి గారు ఉండడం వల్లనే పాలమూరు రంగారెడ్డికి మోక్షం కలగలేదని చెప్పి మేము అందరం అంటున్నాం. కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన మహబూబ్ నగర్ పార్లమెంట్లో కూడా ఒక ఎంపీని ఓట్లేసి గెలిపించారు. ఎందుకు గెలిపించినాము? మా పాలమూరు రంగారెడ్డికి సాగుకు తాగు నీరు వస్తాయని చెప్పి 12.5 ఎకరాలకు సాగునీరు వస్తుందని చెప్పి 1200 గ్రామాలకు తాగు
త్రాగునీరు వస్తుంది అన్న ఉద్దేశంతో చేస్తే ఈరోజు ప్రజల మాటలను ప్రజలకు అనుకున్న సంక్షేమానికి దూరం చేసిన ఈ నరేంద్ర మోడీ గారి బడ్జెట్ని మేమందరం కూడా తిరస్కరిస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8 మంది ఎంపీలందరూ కూడా ఈరోజు రాజీనామా చేయాల్సిందిగా మేమందరం కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాము. సంక్షేమ పథకాలలో కూడా రేపు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో కూడా తెలంగాణకు వివక్షత జరిగింది అన్న ఉద్దేశం మీద ఈ 8 మంది ఎంపీలు మాట్లాడాల్సిందిగా మేమందరం డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై భీమ్.